మనకు జ్ఞానాన్ని అందించి ఎదుగుదలకు తోడ్పడే ప్రతి వ్యక్తి ఓ గురువే. తల్లిదండ్రుల తర్వాత అలాంటి పాత్ర పోషించేది మనకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి. ఇలాంటి ఓ స్పెషల్ డే సందర్భంగా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకొనున్నారు తెలంగాణకు చెందిన టీచర్స్. టీచర్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులు నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను అందుకోనున్నారు. కొత్త విధానం, వైవిధ్యం, నిబద్ధత ఇలా 20 అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తోంది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల్లో తెలంగాణకు చెందిన పెరస ప్రభాకర్, తాడూరి సంపత్ కుమార్ రాష్ట్రపతి చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డులు అందుకోనున్నారు. ఇస్రోలో సైంటిస్ట్ అవ్వాలనుకున్న సంపత్ కుమార్ బీఈడీలో మంచి ర్యాంకు సాధించడంతో ఉపాధ్యాయుడిగా రేపటి భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో సైన్స్ టీచర్గా పాఠాలు చెబుతున్నారు. 100 మంది ఇన్నోవేటర్లను తయారు చేయాలని ఆశయంతో ముందుకు సాగుతున్నారు. అందులో ఇప్పటికే 53 మంది విద్యార్థులను ఇన్నోవేటర్లుగా మార్చారు. ఈ 53 మందిలో 16 మంది జాతీయ స్థాయి, 8 మంది విద్యార్థులు అంతర్జాతీయ ప్రదర్శనలో గుర్తింపు తెచ్చుకున్నారు. వాడుక భాషలో పాఠాలు చెప్పే మరింత తొందరగా అర్థమవుతుందని విద్యార్థుల కోసం బంజారా భాష నేర్చుకున్నారు. గ్రామీణ విద్యార్థులను గ్లోబల్ ఇన్నోవేటర్లుగా తయారు చేయాలనుకునే ఉపాధ్యాయుడు సంపత్ కుమార్ తన లక్ష్యాన్ని చేరుకోవాలని మనము ఆశిద్దాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలంటే ఇప్పటికీ గుండెదడ పుడుతుంది. కానీ ఎలాంటి భయం, బెరుకు లేకుండా తన 28 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో అధిక శాతం ఏజెన్సీల్లోనే పనిచేశారు పెరస ప్రభాకర్. 1996లో ఉపాధ్యాయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకుని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ స్థాయికి ఎదిగారు. 2008 జిల్లా ఉత్తమ, 2016-18 రాష్ట్ర ఉత్తమ అవార్డులను అందుకున్న ప్రభాకర్ ఇప్పుడు రాష్ట్రపతి చేతుల మీదుగా మరో అవార్డును అందుకోనున్నారు. ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాల్లో పుట్టిన ప్రభాకర్ తన చదువు కోసం ప్రతిరోజు 7 కిలోమీటర్లు నడిచి వెళ్లేవారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన చదువు కోసం ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరారు. అంతటి కష్టాన్ని, విద్యకు ఉన్న విలువను తెలుసుకున్నారు కాబట్టి టీచర్గా ఈ తరం పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు ప్రభాకర్. తనకు జీవితాన్ని ఇచ్చిన ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి ఎప్పటికీ కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. మా నామ వాసవి, మా 8th తరగతి చదవవచ్చు. మా टार्क గురించి కేరించు. टार्क को एक वस्तु पर सामान बलम व्यतिरेक ओवी काम करतेच. टार्क को तो टार्क वల్ల वस्तुవు बरच. मैं एक्सपेरिमेंट या एक बाल दिष्टा ले लीजु. स्टार माइंती बाल को करे तो बाल करस. कुमार हमारा स्टूडेंट टार्क गुరించి